పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కేవలం సినిమా నటులే కాదు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ తరపున మండుటెండలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో డాక్టర్ సునీత ఉన్నారు. ఆవిడ అడిగి మరెన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మేడం ఇంత బిజీ అవర్స్లో కూడా పవన్ కళ్యాణ్ కోసం మీరు ప్రాక్టీస్ మానుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం తిరగడం అంటే? పవన్ కళ్యాణ్ గారు కోసము మేము చేస్తున్నది చాలా చిన్న సాయము. ఎందుకంటే అతను ఒక విలాసమైన జీవితాన్ని పక్కన పెట్టుకొని ప్రజల కోసం వచ్చి త్యాగం చేసుకొని అతను కూడా ఇంట్లోనే కూర్చోవచ్చు, కానీ ఎండల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా బాగు చేయాలి, ఈ రాష్ట్రము భ్రష్టు పడుతుంది ఈ వైఎస్ఆర్సీపీ రూల్ కింద అనేసి అతను బయటకు వచ్చి చేస్తున్న దగ్గర నా సాయం చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ గారికి ఎంత సాయం చేయాలన్నా మేము ప్రొఫెషన్ అన్నా వదిలేసుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వచ్చే వరకు పాటుపడుతూనే ఉంటాం. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలాగుంది? మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమన్నప్పుడు ప్రజల నుంచి ఇటువంటి రిప్లై వస్తుందండి? మేము పవన్ కళ్యాణ్ గారి కోసము ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఒక్కటే చూస్తున్నాం, జనసేన పార్టీ నుంచి వచ్చాము అని తెలియగానే వాళ్ళే వాళ్ళ ఇంటిలోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళే దగ్గరుండి లోపల తీసుకెళ్ళి అంటే టిఫిన్లు కానీ అది కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడ చూడని విషయం. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే వస్తే జస్ట్ మామూలుగా మాట్లాడడం కూడా జరగదు, కానీ అదేదో మమ్మల్ని చూసి కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఆదరణ, అతను క్రియేట్ చేసుకున్న నేను ప్రజల మనిషిని అని క్రియేట్ చేసుకున్న ఒపీనియన్ అందరిలోకి వెళ్ళింది. కాబట్టి అది 2019 ఎలక్షన్స్లో సరిగ్గా వెళ్లకుండా చేసింది మనం ఎవరో తెలుసు. ఆ మీడియా అది ప్రాపర్గా లేదు కాబట్టి, లేకపోతే ఆ టైంలోనే అతను అఖండ విజయంతో సాధించును. ఈసారి మాత్రం కంపల్సరీగా ప్రజలందరిలో కూడా ఒక చేంజ్ వచ్చింది, ఒక చేయూత వచ్చింది. వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అంటే ఏదో జాలిపడి ఇచ్చాం, కానీ మమ్మల్ని నట్టింట ముంచేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూటమికే మేము ఓటేసి గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నప్పుడు మీ గ్రామాల్లో కావచ్చు, కొన్ని చిన్న పట్టణాలు తిరుగుతున్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఎలా కనిపిస్తుంది మేడం? రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు డెవలప్మెంట్ అన్న వర్డ్ని మనం యూజ్ చేయడం కూడా ఇక్కడ చాలా అంటే అసలు మనం చెప్పలేం. డెవలప్మెంట్ అన్న వర్డ్ని యూజ్ చేయకండి. దేర్ ఇస్ నో డెవలప్మెంట్ ఎట్ ఆల్. మనం రోడ్లు చూస్తే పోనీ చిన్న పట్టణాల్లో లోపలికి వెళ్తున్నాం, గ్రామంలోకి, అక్కడ రోడ్లు బాగాలేవంటే ఈవెన్ మెయిన్ రోడ్స్ కూడా అన్ని గుతకలతో ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ ఎస్టీ ఎస్సీ కాలనీసే కాకుండా మామూలుగా కొంచెం బెటర్ కాలనీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అంత బురదలతో నిండిన, డ్రైనేజ్ లేదు, చెత్త క్లీన్ చేయట్లేదు, మస్కిటోస్ వాటి వల్ల ఈ డెంగీ ఫీవర్స్ అవి రావడానికి అవకాశం ఉన్నా కూడా ఎటువంటి శుభ్రత లేకుండా పాపం ప్రజలు అలా వాళ్ళని ఆ స్థితిలో చూస్తుంటే మాకే చాలా బాధాకరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? రేపు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురము ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే దేశంలోనే ఎప్పుడు ఎవ్వరూ చూడని ఒక కాన్స్టిట్యుయెన్సీ కింద పిఠాపురం నగరం మాత్రం డెవలప్ అవుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మొన్న స్పీచ్లో చెప్పారు. అందరూ కూడా పిఠాపురం వైపు చూస్తారు. అతను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చూసి ఎమ్మెల్యే అంటే ఇలాగ చెయ్యాలి, ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలి. ఒక హామీ ఇచ్చారు, అవసరమైతే ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రభుత్వం ప్రమేయం లేకపోయినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను పిఠాపురం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. నా స్నేహితులు ఉన్నారు, అందులో మీరు కూడా ఉన్నారా? నాకు అలాంటి అవకాశం ఇస్తే ఐ విల్ బి రియలీ ఆనర్డ్ అండి. నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నా సహాయం అడిగినా హాస్పిటల్ నిర్మించడానికి కానీ, హాస్పిటల్ అంటే ఇక్కడ ఎలా చెయ్యాలి అని అడిగితే మాత్రం నేను డెఫినెట్గా పార్టేక్ చేస్తాను. నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కొక్కరికి అదే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వాళ్ళకున్న హెల్త్ సమస్యల గురించి నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు హ్యాండిక్యాప్ చిల్డ్రన్ని తేవడం కానీ, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ. ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి మేడం అని చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. అతని నంబర్ తీసుకొని నాతో కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఇంకా లార్జర్ స్కేల్లో చెయ్యాలి. నేను పాలిటిక్స్లో వచ్చింది ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది ప్రజలకు సేవ చేయడానికని. నేను డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు. నిర్మించినప్పుడు నేను అతనితో కలిసి పనిచేస్తాను.
ఖచ్చితంగా చెప్తున్నాను, యాజ్ ఏ డాక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వాలి, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తే తను నిరూపించుకోండి. ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలంటే డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా రాజకీయాల్లో ఉంటే మరింత సేవ చేయగల ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇక్కడ ప్రజలు పిఠాపురాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేసి తీరుతారని చెప్పి చాలా గంటాబద్ధంగా చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం. For more videos like this, subscribe Big TV channel.